హలో అండి, ఇంకొక కలర్ కాంబినేషన్తో ఇంకొక బ్లౌజ్ డిజైన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఈ రోజు వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి ఆల్రెడీ ముందు కూడా వేశానండి. వేసే డిజైనే మళ్ళీ వాళ్ళకి నచ్చి మళ్ళీ డిజైన్ అయితే వేపించుకుంటున్నారు. చూస్తున్నారు కదా, డార్క్ కలర్ బ్లౌజ్ మీద రెండు లైట్ సిల్వర్ అండి, డార్క్ సిల్వరు లైట్ సిల్వరు రెండు సేమ్ కలర్లో ఇచ్చేసి వర్క్ అయితే చేస్తున్నానండి. ఎలా వస్తుందో ఏంటో మరి నాకు కూడా తెలీదు. వర్క్ అయ్యాక మీకే చూపిస్తాను చూడండి. ఇంకా బ్యాక్ అయితే సెట్ చేసేసుకుంటున్నాను. నిజం చెప్తున్నానండి, ఈ వర్క్ చేసేటప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అసలు రెండు లైట్ కలర్లు రెండు సేమ్ ఒకేలాగా ఉంటాయి. బ్లౌజ్ మాత్రం డార్క్ కలరే, కానీ రెండు కొంచెం ఒకేలాగా ఉంటాయి. కానీ సారీ మీద కూడా బాగానే కనిపిస్తుంది, కానీ బ్లౌజ్ మీద కదా ఎలా కనిపిస్తుందో ఏమో అనుకున్నాను. సరే, వీడియో అవుతుంటే మీకే కూడా తెలుస్తుంది ఎలా ఉందా ఏంటని. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ మొత్తం సెట్ చేసేసానండి. సెట్ చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. అవుతుందన్నట్టు ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ అవుతున్నది ఏకం సిల్వర్ కలర్ ఇచ్చాను అన్నట్టు. ఈ ఫ్లవర్ టైప్లో ఉన్నది సిల్వర్ ఇచ్చాను. లీవ్స్ అనేది సారీ కలర్ అయితే ఇచ్చానండి. చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ ఎందుకో నాకు డార్క్గా అనిపించలేదు, లైట్గా అనిపించింది సిల్వర్ మొత్తం. అంటే కొంచెం ఎక్కువ థిక్గా అనిపించలేదని చెప్పేసి మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ వర్క్ అయితే చేశానండి. చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మొత్తం వర్క్ అయిపోయింది. అక్కడ ఫుల్ అయిపోయిన దాకా కనిపిస్తుంది, గ్రీన్ కనిపిస్తుంది కదా, అది ఏకం అయిపోయిన వర్క్ని మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేను వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. డబల్ టైం పడుతుంది అన్నట్టు, కానీ పర్వాలేదు బాగుండాలని చెప్పేసి నేనైతే మళ్ళీ వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఇక్కడ వచ్చేసి ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయండి. ప్లస్ అంటే వర్క్ ముందుకు వెళ్తుంది, మైనస్ అంటే వర్క్ అనేది బ్యాక్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ బ్లూ సింబల్స్ ఉంది కదా, మొత్తం బ్లూ సింబల్ మొత్తం వచ్చిందాక జెర్రీ వస్తుంది అన్నట్టు, సిల్వర్ జెర్రీ వస్తుంది. వర్క్ ఆల్రెడీ అయిపోయిన వర్క్ని మళ్ళీ నేను బ్యాక్ మైనస్ నొక్కి బ్యాక్ తెచ్చుకొని వర్క్ అయితే నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొచ్చేసి నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. చూస్తున్నారు కదా, వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను అన్నట్టు. డబల్ పెన్ అవుతుంది కానీ బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంకా వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను. చూడండి, మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను కదా, చూడండి చూపిస్తున్నాను. అసలు ఎంత బాగుందో, అసలు బాగానే కనిపిస్తుంది. కానీ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత సారీ కలర్ కూడా వచ్చాక ఎలా ఉంటుందని చూడాలన్నట్టు, ఎలా ఉంటుందా ఏంటో మరి. చూస్తున్నారు కదా, సారీ కలర్ కూడా అయిపోయిందండి. అబ్బా, నాకైతే మాత్రం నిజం చెప్తున్నానండి, చాలా బాగుందండి. అసలు ఎంత భయంతో వేశానో, వర్క్ కూడా అంత నీట్గా వచ్చింది, అంత బాగుంది అన్నట్టు, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి బార్డర్ అండి. బార్డర్ వచ్చేసి నేనైతే సారీ కలర్ అయితే ఇచ్చేసాను అన్నట్టు, కానీ సారీ కలర్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం లైట్గా అనిపించింది. ఆల్రెడీ కొంచెం కూడా వేసేసాను చూడండి, వేసేసాను అన్నట్టు, కానీ నాకు ఎందుకో లైట్గా అనిపించేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి సేమ్ సిల్వర్ ఇచ్చాను అన్నట్టు. సిల్వర్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి సిల్వర్ అయితే లీడలు అయితే మార్చాను. లీడలు మార్చేసి సిల్వర్ ఇచ్చేసి వర్క్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఈ సిల్వర్ అన్నట్టు బార్డరు 2 టైమ్స్ వస్తుంది అన్నట్టు. మళ్ళీ మిడిల్లో సారీ కలర్ ఇద్దాం అనుకున్నాను, కానీ సారీ కలర్ వద్దులే అని చెప్పేసి లైట్గా అనిపిస్తుందని చెప్పేసి మళ్ళీ సారీ చూస్తే సారీ బార్డర్లో ఇలా ఉందన్నట్టు, సారీ మొత్తం. ఇంకా ఇందుకులే అలా ఉంది కదా, ఎలాగో బ్లౌజ్ పీస్ కలర్ బార్డర్ కలర్ మిడిల్లో వచ్చింది కాబట్టి మనం కూడా అలాగే మిడిల్లో బ్లౌజ్ పీస్ కలర్ ఇద్దాం, బాగానే కనిపిస్తుంది అని చెప్పేసి సేమ్ బ్లౌజ్ అయితే ఏ కలర్లో ఉందో సేమ్ కలర్ అయితే బార్డర్ మిడిల్లో అయితే ఇచ్చేసానని చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి అరుపులు అయితే వినిపిస్తున్నాయి కదండి. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్ పిచ్చోడండి. ఇంకా క్రికెట్ గెలిచిందని చెప్పేసి ఇంకా అరుస్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, సారీ కలర్ మిడిల్లో బార్డర్ అయితే ఇచ్చేసాము. నిజం చెప్తున్నానండి, చాలా బాగుందండి. ఇప్పుడు ఫ్రంట్ అన్నట్టు, ఫ్రంట్ మనం ఏదైతే బ్యాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము సేమ్ అదే ఇచ్చేసి క్రాస్ కటింగ్ అన్నట్టు ఇంకా క్రాస్గా అయితే పెట్టేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. సేమ్ బ్యాక్ సైడ్ ఎలాగో సిల్వర్ డబల్ వర్క్ చేశాను, ఫ్రంట్ కూడా సేమ్ అలానేనండి, డబల్ వర్కే చేస్తానన్నట్టు. ఇక్కడ వచ్చేసి మొత్తం చెక్ చేసుకున్నాను అన్నట్టు, ఎక్కడ ఫ్రంట్ తెగుతుందా ఏంటని చెప్పి చెక్ చేసుకుని వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఫ్రంట్ కూడా సేమ్ చెప్పాను కదా, డబుల్ టిచెస్ అయితే చేస్తాను. వర్క్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ వచ్చేసి మొత్తం బ్యాక్ నెక్ ఫ్రంట్ మొత్తం అయిపోయిందండి. బుటీస్ కూడా యాడ్ చేసేసాను. బుటీస్ కూడా మా ఫ్రెండ్దే అండి బ్లౌజు, మా ఫ్రెండ్ని అడిగి కనుక్కొని సేమ్ ఏదైతే
వాళ్ళు ఇమ్మంటే అదే బుటీ అయితే కలర్ అయితే ఇచ్చానండి. సారీ కలర్ అయితే బుటీ అయితే ఇమ్మన్నారు అన్నట్టు నేను ఇంక సారీ కలర్ అయితే ఇచ్చేసాను. నిజం చెప్తున్నానండి, చాలా బాగుందండి. హ్యాండ్స్ అయితే మాత్రం ఆ రోజు చేయలేదండి, నెక్స్ట్ డే చేశాను. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా ఆ రోజు ఉండిపోయి నెక్స్ట్ డే అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. హ్యాండ్స్ అన్నట్టు ఇంకా హ్యాండ్స్ అయితే పెండింగ్ ఉంది. పెండింగ్ ఇంకా బ్లౌజ్ అయిపోతే ఇచ్చేవచ్చు అని చెప్పేసి ఇంకా హ్యాండ్స్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసి ఫ్రేమ్ మొత్తం సెట్ చేసుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ ఏ కలర్ కాంబినేషన్ అయితే సేమ్ అదే కలర్ కాంబినేషన్తో ఇంకా హ్యాండ్స్ కూడా ఎలాగో వేయాలి కాబట్టి సేమ్ కలర్స్ అయితే ఇచ్చేసానండి. బుటీకి బ్యాక్ సైడ్ ఏ బుటీ అయితే ఇచ్చానో హ్యాండ్స్కి అయితే ఆ బుటీ పెట్టేశాను అన్నట్టు. ఇంకా చూస్తున్నారు కదా, ఫ్రేమ్ చెకింగ్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి మాత్రం ఫ్రేమ్ చెకింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. లేకపోతే మిషన్ మళ్ళీ ఫ్రేమ్కి డ్యామేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఒక్కసారిగా మాత్రం తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేసేసానండి. సింగిల్ హ్యాండ్ అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ కానీ వర్క్ కానీ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ పొడవు వెడల్పు సేమే కాబట్టి నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసానండి. ఆల్రెడీ కూడా వర్క్ కూడా అయిపోతుంది, ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది, అయిపోయింది కూడా అండి వర్క్. మీకు చూపిస్తాను చూడండి. ఇంకా డబుల్ హ్యాండ్స్ కూడా అయిపోయి అన్నట్టు మొత్తం హ్యాండ్స్ వర్క్ బ్లౌజ్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా ఫ్రేమ్ని అయితే మూవ్ చేస్తున్నాను చూడండి. ఇంకా మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను. వర్క్ అయితే మాత్రం ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. సారీ కూడా చూపిస్తాను చూడండి మీకు. సారీ అయితే మాత్రం చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నట్టు. కానీ వర్క్ అయితే మాత్రం ఎంత భయంతో చేసామో ఫినిషింగ్ కూడా అంత నీట్గా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగుందన్నట్టు. ఈ 3-4 డేస్లో చేసిన బ్లౌజులు అన్నీ ఒకరివేనండి, మా ఫ్రెండ్ అన్నట్టు. ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుకన్య. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. పదే చెప్తున్నాను, విసుక్కోవద్దు అసలు. ఇంకొకసారి కూడా చెప్తున్నాను, ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.